విజయవాడ పాత బస్ స్టాండ్ని లూలు మాల్కి ఇచ్చేస్తారట. లూలు వాళ్ళు పెట్టుకోవచ్చట. అది ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం అవుతుంది. అంటే మిగతాయి బయటికి తెలియవు, డబ్బులు వెనకాల జనం ఎవరు తీసుకుంటున్నారు, ఎట్లా తీసుకుంటున్నారు, ఇది అలాని ఎవరు తినట్లేదని ఎవడు ఫీల్ అవ్వట్లేదు. కానీ ఇది మాత్రం బెజవాడ గుండెకాయ మీద సమ్మెట పోటు లాంటిది అవుతుంది. 5 ఎకరాలు ఒకప్పుడు అదే బస్ స్టాండ్. నేను విజయవాడ వచ్చిన తొలినాళ్లలో అదే బస్ స్టాండ్. తర్వాత ఎప్పుడో ఇక్కడ కట్టినటువంటి బస్ స్టాండ్, ఏది ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద కొత్త బస్ స్టాండ్ అంటాం దాన్ని. అది పాత బస్ స్టాండ్. అది ఇప్పటికీ డిపో ఉంది. కరెక్ట్గా గవర్నర్పేట జంక్షన్ ఆ ఫ్లైఓవర్ దిగి ఇటు వచ్చేటప్పుడు తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి ఇటు బందర్ రోడ్డు, ఏలూరు రోడ్లకి, గాంధీనగర్కి కార్నర్ పాయింట్. అది ఓ పక్కన మనకి సంపద లేదంటున్నాం, సంపద కావాలంటున్నాం. ఆ సంపద కావాలంటే ఆ భవనాన్ని షాపింగ్ మాల్గా కట్టండి. ఆ షాపింగ్ మాల్గా కట్టి దాని అద్దెలకి ఇవ్వండి. నెలకి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. లేదా మీ చేతుల్లో ఓపిక లేదు, కార్పొరేషన్కి ఇవ్వండి. కార్పొరేషన్ వస్త్రలత నడుపుతోంది, కాళేశ్వరం మార్కెట్ నడుపుతోంది, గవర్నర్పేటలో మార్కెట్ నడుపుతోంది, అట్లా బోలెడు మార్కెట్ నడుపుతోంది. కమ్యూనిస్టుల టైంలో కొత్తగా అనేకం హడ్కో లోన్స్ తీసుకుని మరి షాపింగ్ కాంప్లెక్స్లు కట్టారు. వాటిట్లో ఆదాయం నెల వస్తుంది. అట్లాగే దీన్ని కార్పొరేషన్కి ఇస్తే కార్పొరేషన్ ఒక షాపింగ్ మాల్ కట్టి దాన్ని అద్దెలకి ఇచ్చుకుంటుంది. అద్దెలతో నిరంతర ఆదాయం వస్తుంది. ఒక 100 షాపులు పెడితే 100 షాపులు ఇంటూ నెలకి కనీసం 25,000 ఆదాయం వేసుకుంటే 25,000 ఇంటూ 100 ఎన్ని లక్షల రూపాయల డబ్బులు వస్తుంది? ఏడాదికి ఎంత వస్తుంది? మళ్ళీ అడ్వాన్స్ తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఆ ఏరియా అక్కడ 25,000 అద్దె కాదు అది. ఆ ఏరియా మంచి కాస్ట్లీ. సరే 25,000 అనుకుందాం, చిన్న చిన్న షాపులు లెక్కన 100 పెట్టుకుంటే కనుక అంత ఆదాయం లభిస్తుంది అక్కడ. అది ఇక్కడ వదిలేస్తున్నారు. లేదా ఏ గవర్నమెంట్ తరపునే కట్టండి అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ లాగా. అంతే తప్పించి దాన్ని తీసుకెళ్ళి లూలు వాడికి ఇవ్వడం ఏంటి? వాడు ఏం చేస్తాడు? ఓ షాపింగ్ మాల్ కట్టి 100 మందికో 200 మందికో ఉపాధి. ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడితే 100 షాపులు కడితే 100 షాపుల్లో ఒక్కొక్క షాపులో 5గురు పని చేసిన 500 మందికి ఉపాధి వస్తుంది కదా. ప్లస్ నీకు ఆదాయం వస్తుంది కదా. లూలు వాడిస్తే 1 కోటి ఇస్తాడా, 1.5 కోటి ఇస్తాడా అక్కడ ఏడాదికి? ఇదే కదా వాళ్ళకి ఇచ్చేది. ఇంకోటి అది వాళ్ళకే పూర్తిగా చేతికి వెళ్ళిపోయినట్టు. అక్కడ ఎంత దోపిడీ అయిపోతుందంటే అంత దోపిడీ అయిపోతుంది. ఒకప్పుడు ఇప్పుడున్నటువంటి విజయవాడలోని పీడబ్ల్యూడి గ్రౌండ్ ఇప్పుడు అంబేద్కర్ వనం కింద కట్టారు కదా, దాన్ని తీసుకెళ్ళి అప్పట్లో చైనా వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నారు, చైనా మాల్ అని చెప్పేసి. ఈలోపు ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఆగిపోయింది. తర్వాత జగన్ వచ్చి అక్కడ అంబేద్కర్ విగ్రహం కట్టడం ద్వారా అది దోపిడీ కాకుండా ఆపినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇది అసలు ప్రభుత్వం దగ్గర భూములే లేవు. ఉన్నటువంటి భూమి ఆ సిద్ధార్థ కాలేజీ ఉన్నటువంటి దేవాదాయ శాఖ లాంటి భూమిని చక్కగా వినియోగించుకోవాల్సిందని వినియోగించుకోవట్లేదు. ఇక్కడేమో మనమే ఓ పక్కన సంపద లేదంటున్నాం. సంపద సృష్టించుకోవడానికి ఉన్న అవకాశాన్ని వ్యక్తుల సంపదకి ఇస్తున్నాం. ఎంతవరకు రైట్ ఇది? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి సందర్భం.